నా పేరు కృషి అండి. నేను శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం నుండి వచ్చాను. ఈ గోవిజ్ఞాన కేంద్రం స్థాపించి 12 సంవత్సరాలు అయిందండి. కరెక్ట్గా ఈ సంక్రాంతికి 12 సంవత్సరాలు పూర్తవుతాయి అన్నమాట. 13వ సంవత్సరాలకి వస్తాం. నేను ఒకప్పుడు మీలో చాలామంది లాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఉద్యోగం వదిలేసే సమయానికి నాకు నెలకి ₹1,00,000 ఇన్ హ్యాండ్ వచ్చేది. ఆ సమయంలో నేను ఉద్యోగం వదిలేసాను అన్నమాట. ఉద్యోగం వదిలేసి నేను 10 ఏళ్ళు అయిపోయిందండి. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయితే ఉద్యోగం వదిలేసిన అతి తక్కువ కాలంలోనే వితిన్ 1 or 2 ఇయర్స్లోనే ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయాన్ని నేను మర్చిపోయాను. దానికన్నా ఎక్కువే సంపాదించడం మొదలుపెట్టాను. ఈరోజు శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం 2 తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ గోశాల. ఈ 12 ఇయర్స్లో నేను ఎవరిని ఒక సింగిల్ రూపీ డొనేషన్ కూడా తీసుకోలేదు, అడగలేదు, తీసుకోలేదు. తీసుకోవడం తప్ప అది అలా ఏం కాదు. తీసుకోకూడదని ఒక ఇది పెట్టుకున్నాము. అలా తీసుకోకుండా రన్ చేసాం. మన గోశాల కేంద్రంగా 60 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామండి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్గా చాలామంది ప్రయోజనం పొందుతున్నారు. డైరెక్ట్గా 60 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతున్నాం. గ్రామంలో మహిళలు 30 మంది మన గోశాల కేంద్రంగా ఉపాధి పొందుతున్నారు. ఇది నా పరిచయం. నేను ఇలా ట్రైనింగ్స్, ఇది 20వ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇది కాకుండా వేరే సంస్థల ద్వారా కానివ్వండి, వేరే ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా కానీ నేను యావత్ భారతదేశంలో అన్ని ప్రత్యక్షంగా మీలాంటి వాళ్ళని కలిపి కూర్చుని సుమారు నేను 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఈ రోజు వరకు. అయితే నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళినా ఎక్కడైనా సరే మొట్టమొదట అందరినీ అడిగే ఒకటే ఒక ప్రశ్న. ఏంటది అంటే, ఏ దేశంలో గోవుని మాతగా కొలుస్తారు? భారతదేశం. పాకిస్తాన్లో కొలుస్తారా? అమెరికాలో, బ్రెజిల్లో మంచి ఆవులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా, అక్కడ కొలుస్తారా? గోమాత అంటారా? దేవత అంటారా? కాదు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ యానిమల్, అంతే కదా. మరి ఏ దేశం ఆ గోవును చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానం కోసం పోటీ పడుతుంది? అదేంటి? ఇండియాలో జరుగుతున్నాయి. అదేంటి విచిత్రం కదా. ఏ దేశమే ఆవిడ్ని దేవతగా కొలుస్తుందో ఆ దేశము ఆవిడ తల నరికి పంపించడంలో మొట్టమొదటి స్థానానికి కోసం పాకులాడుతుంది. విచిత్రమైన పరిస్థితి, చాలా గంభీరమైన పరిస్థితి, అవునా కదా? అవ్వ దేవుడు అంటున్నారు, చంపేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ లోపం ఎలా వచ్చింది, అసలు ఈ పరిస్థితులు ఎలా వచ్చినాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. అది తెలుసుకుని మనం నిదానంగా ఉత్పత్తులకు అసలు మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, మన లక్ష్యం ఏంటి అనేది తెలుసుకుందే ముందుకు వెళ్తే ప్రయోజనం లేదు. మనం ఇలాంటి వాళ్ళందరం కలిసి ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది కూడా కారణం ఒకటి ఉంది. స్వాతంత్రం రాకముందు భారతదేశంలో కోట్ల సంఖ్యలో గోవులు ఉన్నాయి. ఏంటండి? కోట్ల సంఖ్యలో. కనీసం స్వాతంత్రం వచ్చే సమయానికి కూడా ఒక మనిషికి 20 ఆవుల నిష్పత్తిలో ఉండేవి. 1:20. ఏనండి? 1:20. ఇప్పుడు 20:1 కూడా లేవు. 20 పీపుల్కి ఒక కౌ. అలాంటి లేవు పరిస్థితులు. నాగుల చవితి అంటారు, కర్ణాటకలో అయితే నాగపంచమి అంటారు. ఆ నాగపంచమి లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలో నాగుల చవితికి ఒక నవటాకు ఆవు పాలు లేని విలేజెస్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆ ఊళ్ళో ఆవు లేదు, ఆవు పాలు ఒక టీ గ్లాసులు కూడా దొరకవు అనమాట, పుట్టలో పోయటానికి, దేవుడికి అభిషేకం చేయటానికి. అలాంటి గ్రామాలని ఎన్నో తయారు చేసుకున్నాం మనం. కారణం ఉంది, మూల కారణం ఒకటి ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే, ఇది ఎవరిని అఫెన్స్ చేయటం కాదు, ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఈ రోజుకి ఆ డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి. ఎందుకనంటే నేను కొద్దిగా కమ్యూనల్గా కొన్ని మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి అఫెన్సివ్ కాదని అంటున్నాను. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత
భారతదేశానికి వాళ్ళు వచ్చింది కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు, మన దగ్గర డబ్బుని ఉన్న ధనాన్ని దోచుకెళ్ళటం మాత్రమే కాదు, వాళ్ళకి సీక్రెట్ అజెండా ఇంకొకటి ఉంది. ఏంటి ఆ సీక్రెట్ అజెండా అంటే హౌ టు క్రిస్టియనైజ్ ఇండియా, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం ఎలా, ఇది సీక్రెట్ అజెండా. పైకి కనిపించేది ఇక్కడున్న స్పైసెస్, ఇక్కడున్న సంపద, రాజుల దగ్గర ఉన్న సంపద, ఇవన్నీ దోచుకెళ్ళటం, ఇవన్నీ మనకు పైకి కనిపించాయి. ఇండైరెక్ట్గా ఏం జరిగింది అంటే హౌ టు క్రిస్టియనైజ్ ఇండియా, దీని మీద పనిచేశారు. ఇలా ఇది ఎలా చేయాలి, ఎలా సాధ్యమవుద్ది అనుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుని ఇలా చేయాలంటే ఏం చేయాలి అంటే ఇండియన్స్ని మత మార్పిడి చేయటం చాలా కష్టం, వేరే దేశాలలో కాదు, భారతదేశంలో ఎటు చూసినా సమృద్ధి, అసేతు హిమాచలం, కింద రామ్ సేతు కాడి నుంచి పైన హిమాలయాల వరకు ఒక భిక్షగాడు లేడు సమాజంలో, ఒక బెగ్గర్ లేడండి. ఏదైనా లోటు ఉంటేనే కదా ఇలాంటి సమాజాన్ని మనం మార్చగలం, బానిసలుగా మార్చుకోగలం. లోటే లేదు. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేసి చూస్తే ఉన్నతంగా ఉన్నారు. ఏళ్ళని ఎలా మార్చగలం? నీకు ఏదైనా లేదు నేను ఇస్తాను అంటేనేగా మారేది, అన్నీ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళని మార్చడం ఎలా? ఇది అసాధ్యం అని రిపోర్ట్లో తేలింది. కాదు, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఎలా అనేదాన్ని మళ్ళీ ఇంకో కమిటీ వేసుకున్నారు వాళ్ళు. సరే, భారతదేశం ఇంత సమృద్ధిగా ఉండటానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు అని మనము తేల్చుకోవాలి, చూసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇంకో విషయం తెలిసింది ఏంటి అంటే భారతదేశం ఇంత సమృద్ధిగా ఉండటానికి వీళ్ళకి సారవంతమైన నేలలు, అధిక దిగుబడి పంటలు. భారతదేశాన్ని ఒకప్పుడు భారతదేశం భరత చక్రవర్తి వారి పేరు మీదుగా వచ్చింది. దానికి ముందు భారతదేశాన్ని ఆంజనాబా అనేవాళ్ళు. ఏమండి? ఆంజనాబా. అంజనా అంటే తెలుసా? కాదు, అంజనా అంటే నేత్రాంజనం, కాటుక, కళ్ళకు పెట్టుకునే అంజనం. ఎలా ఉంటుందండి అది? నల్లగా ఉంటుంది. భారతదేశాన్నంట పైనుంచి చూస్తే నల్లగా ఉండేదంట. అంటే నల్లటి సారవంతమైన మట్టితో కూడిన దేశం ఇది. అందుకనే ఆంజనాబా అనేవాళ్ళంట. పేరు చూసారు ఎంత బాగా పెట్టారు. పైనుంచి చూస్తే సారవంతమైన నల్ల మట్టి, అత్యంత సారవంతమైంది. అలాంటి ఈ ఆంజనాబాని మనము ప్రపంచ దేశాలకి భారతదేశానికి ఉన్నది వ్యత్యాసం అదే. అరే, ఈ భారతదేశంలోనే ఇలా వ్యవసాయం, భూమి ఇంత సారవంతంగా ఉండటం, వ్యవసాయం పద్ధతులు ఇంత మెరుగ్గా ఉండటం, ప్రజలు ఇంత సమృద్ధిగా ఉండటానికి, భారతదేశంలోనే ఉండటానికి ఇంకేమైనా కారణం ఉందా అని పరిశోధన చేశారు వాళ్ళు. ఇంకో కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో వాళ్ళకి తేలింది ఏంటంటే భారతదేశం వ్యవసాయంలో ఇంత సమృద్ధిగా ఉండటానికి కారణం, ఇది మూడో కమిటీ, 2 కమిటీలు అయిపోయినాయి, మూడో కమిటీ, భారతదేశంలో వ్యవసాయం ఇంత సమృద్ధిగా ఉండటానికి కారణం ఏంటి అంటే గోజాతి, గోవు, గిత్త, గోజాతి, ఈ రెండిట్లు కేంద్రంగానే భారతీయుల వ్యవసాయం ఉంది. భారతీయుల వ్యవసాయం పాడి, పంట, 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. పాడి లేకపోతే పంట లేదు, పంట లేకపోతే పాడి లేదు, 2 ఇంటర్ రిలేటెడ్. అందులోనూ వ్యవసాయానికి అన్ని పనులకిను గిత్తలు కావాలి, నేలని సారవంతం చేసుకుంటాకి ఆవులు కావాలి. ఇలా 2 ఇంటర్ రిలేట్ అవ్వటం వల్ల భారతదేశంలో వ్యవసాయం సమృద్ధిగా ఉంది, నేల సారవంతంగా ఉంది. మనిషికి దేవుడిచ్చిన అత్యద్భుతమైన మట్టి ఏదైనా అని అడిగితే ఏంటిదండి అత్యద్భుతమైన మట్టి? అదంటే ఆవు పేడ. ఆవు పేడను తీసుకొచ్చి ప్రపంచంలో అత్యుత్తమైన మట్టి ఏదైనా అంటే ఇది అని చెప్పాలి మనం. అది అత్యధిక సారవంతమైన మట్టి అన్నమాట. అది ఒక రంగా అది ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇదే చెప్పారు. అది పృథివీతత్వం, గోమయం పృథివీతత్వం. నెక్స్ట్ వచ్చే సబ్జెక్టు నేను దాని గురించి క్లియర్గా చెప్తాను నేను.
అయితే ఆవు పేడ అత్యంత సారవంతమైంది. ఆ ఆవు పేడని, గోమూత్రము ఇలాంటివన్నీ వినియోగించి, గోజాతి ఎద్దుల్ని వినియోగించి వ్యవసాయం సమృద్ధిగా ఉంది. కాబట్టి ఈ గోవుల్ని, గిత్తల్ని, ఈ గోజాతిని భారతీయుల వ్యవసాయ విధానంలోంచి దూరం చేస్తే కానీ భారతీయుల వ్యవసాయ విధానం పాడవదు. భారతీయ వ్యవసాయ విధానం పాడైతే ఆర్థికంగా దెబ్బతింటారు. ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళకి లోటు వస్తుంది. లోటు వస్తే ఏం చేయొచ్చు? లోపపరచవచ్చు. నీ లోటుని నేను తీరుస్తా, నా దేవుడు తీరుస్తాడు రా అని అడగచ్చు. ఆ రోజు అలా పక్కాగా స్కెచ్ చేసుకుని మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఇలా పని ప్రారంభించిన తర్వాత కూడా కొన్ని కోట్ల సంఖ్యలో గోవుల్ని హత్య చేయడం మొదలుపెట్టారు. కబేళాలు ప్రారంభించారు వాళ్ళు. కబేళాలు ప్రారంభించి కొన్ని కోట్ల గోవుల్ని సంహరించారు. అయినా భారతదేశంలో గోవులు సంఖ్య తరగట్లేదంట. అరే ఏంటి ఎన్నని చంపుతున్నాం, ఎన్ని తింటున్నాం, ఇదేంటి తరగట్లేదు అని మళ్ళీ ఇంకో కమిటీ వేసుకున్నారు. ఎంతసేపు కమిటీలు ఉంటాం. కమిటీ వేసుకుంటే ఇంకొకసారి ఏం తేలింది అంటే, గోవుని కాదు మనం చంపాల్సింది, గోవుని కాదు గెత్తని చంపాలి. గెత్తని చంపితే గోవు వృద్ధి ఆగిపోద్ది, సంవర్ధన ఆగిపోద్ది, అభివృద్ధి ఆగిపోద్ది. గోవులు పుట్టావు కదా. గిత్తలను చంపడం ప్రారంభించారు. సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే గిత్తలను చంపడం ఆరంభించారో గో సంతతి నిదానంగా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజుకి మీరు గమనించారా లేదో, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో గోరక్షకులను చూసిన వాళ్ళు, గోప్రేమికులు మీరు చూసే ఉంటారు. రోడ్ల మీద వ్యాన్లు ఆపుతూ ఉంటారు, ఆవులు వెళ్ళే వాహనాలు ఆపుతూ ఉంటారు. అందులో ఏముంటాయి ఓపెన్ చేసి చూస్తే తెలుసా మీకు? ఏముంటాయండి? గిత్తలు ఉంటాయి. 90% వెహికల్స్లో ఉండేవేంటి? గిత్తలే. 10% వెహికల్స్లోనే ఆవులు అక్కడక్కడ ఉంటాయి, కానీ 90% గిత్తలే. అప్పుడు బ్రిటిష్ వాడు మొదలుపెట్టిన సాంప్రదాయం ఈ రోజుకి కొనసాగుతుంది. సో ఆడనుకున్నది సాధించాడు. మన వ్యవసాయ విధానాల నుంచి గోవుని తీసేశాడు. బానిసలుగా మారిపోయాం. కేవలం ఆర్థికంగా వెనకబడటమే కాదు, మన సాంస్కృతిక వైభోగాన్ని కూడా. ఎందుకంటే ఆవు మనకి ఆధ్యాత్మికత. ఎప్పుడైతే ఆవు చంపబడుతుందో మన ఒక రకమైన న్యూనతలోకి వెళ్ళింది ఆధ్యాత్మికత కూడా. బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా ఆవుల్ని చంపడం మొదలుపెట్టారు. పాషాండులు ఉన్నారు కదా, ఎడారి మొత్తం వాళ్ళు వచ్చి ఏకంగా మన దేవాలయాల్లో చంపి నరికి రక్తాలు పోసేవాళ్ళు. సో ఈ ఆవును చంపటం వల్ల కూడా సాంస్కృతికంగా ఖిన్నులయ్యారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని నమ్మటం మానేశారు. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామే కానీ సగం క్రైస్తవులమే మనం. ఎందుకంటే భాషలో సగం అదే, వేషంలో పూర్తిగా అదే, వ్యవహారంలో అదే, జీవన విధానంలోనూ అదే, అన్నీ అదే, సగం అదే. మనం ఏదో మానసికంగా కొంత వేరు, కానీ సగం అదే. వాళ్ళు అనుకున్నది సాధించేశారు వాళ్ళు. కాకపోతే అప్పుడు గోవులు విడిపోయినాయి. భారతీయుల నుంచి గోవులు విడిచేశారు. గోవులు ఎప్పుడైతే భారతీయ ఇళ్ల నుంచి విడిపోయినాయో వ్యవసాయం విధానం పాడైపోయింది. డబ్బాలు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆత్మహత్యలు మొదలైనవి. రైతులు చావులు, ఆవులు చావులు, ఎటు చూసినా భారతదేశం ఇబ్బందికి గురైంది. కరువు కాటకాలు వచ్చినాయి భారతదేశంలో. 2-3 జనరేషన్ల క్రితం వరకు ఎంత ఇబ్బంది పడ్డామండి. ఈ మధ్య కాలంలో కాస్త బాగున్నాం, కానీ మనం చాలా దారిద్ర్యాన్ని అనుభవించాం. కారణం గోవుని పోగొట్టుకోవడం. ఆ రోజు బ్రిటిష్ వాడు పన్నిన పన్నాగం విజయవంతం అవ్వటం మనల్ని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాం. ఎప్పుడు చెప్పండి మీరు? గో ఉత్పత్తుల ప్రశిక్షణకే కదా వచ్చింది మనం ఇక్కడికి. గో ఉత్పత్తుల్ని ఎందుకు తయారు చేయాలి? మీ నుంచి నేను సమాధానం కోరుకుంటున్నాను. ఎందుకు తయారు చేయాలి? గోరక్ష, ప్రధానంగా గోరక్ష. ఓకే,
ఇంకా వాతావరణ కాలుష్యం, మన పూర్వ విధానాన్ని మళ్ళీ తిరిగి అవలంబించడం, ఇంకా ఆరోగ్యం హెల్దీ, ఆరోగ్యం కోసం, భూమికి కూడాను మంచిది కదా. ఆరోగ్యం కోసం, ఇంకా కొంతమంది వృత్తులు కూడా కల్పిస్తుంది. గుర్తు అంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే కొంతమంది గ్రామాల్లో వృత్తి మంచిది. ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడం వల్ల మన దేశ సంపద మన దగ్గరే ఉంటుంది. పరాయి దేశంలో ఉన్న వస్తువులు మన దగ్గరికి రాకుండా కూడా కాపాడాలి. కరెక్ట్. ఇంకా ఆరోగ్యపరంగా కూడా ఈ వాడకం వల్ల మనతో పాటు మన 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతాం. తర్వాత ఏంటంటే మన దీంతోనే కాకుండా ప్రకృతిని కూడా రక్షించేవాళ్ళం. కరెక్ట్. ఇంకా మేడ్ ఇన్ ఇండియా. కరెక్ట్. ఇంకా భూమిని సారవంతం చేసుకోవాలి. కరెక్ట్. ఇంకా హిందుత్వాన్ని కాపాడాలి. కరెక్ట్. ప్రోడక్ట్స్కి నేషనల్ ఇంటర్నేషనల్ డిమాండ్. కరెక్ట్. బాగుంది. గో యొక్క ఏమండి? రైతులకు రెవెన్యూ జనరేషన్. కరెక్ట్. ఇంకా ముఖ్యంగా ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి తెలియజేయడానికి, అంటే మనకు దేని నుంచి అయితే మనం విడిపోమో మళ్ళీ దాని కనెక్టివిటీ పెంచుతూ మన యొక్క ఔన్నత్యాన్ని 10 మందికి తెలియజేయడం. కరెక్ట్. ఇంకా క్రిస్టియానిటీని దూరం చేయడానికి. ఓకే. ఇంకా నాకు ఇలా నేను భారతదేశంలో చాలా చోట్ల తిరిగి నేర్చుకున్నాను. నువ్వు ఎందుకు ఈ ప్రోడక్ట్లు నేర్చుకుంటావని నన్ను ఒక ఆయన గురువు గారు అడిగాడు. ఒక ఆయన నాకు కొన్ని నేర్పిన ఆయన. నేనేం సమాధానం చెప్పాను తెలుసా అండి? నాకు నెలకు 50,000 రూపాయల సంపాదన కావాలని చెప్పి నేను మోసం చేసుకోవాలా, ఏదో కన్వీనియంట్ ఆన్సర్ ఇచ్చి ఆయన మెప్పు పొందాలనుకోవాలా. చాలామంది చాలా ఆన్సర్లు చెప్పారు. నాకు నెలకి 50,000 కావాలని చెప్పాను నేను. అందరూ ఆన్సర్లు చెప్పారు, నా ఆన్సర్కి ఆయన మెచ్చుకున్నాడు. ఎందుకని? దీనికి కారణం ఏంటి అంటే 50,000 ఎందుకనంటే చాలామంది ఇప్పుడు గోశాలలో గోవులు ఉన్నారు కదా, చాలామంది చూస్తున్నాం కదా మనం. ఎంత ఖర్చు అవుతుందంటారు? ఒక గోవుని పెంచుకుంటేనే బోడు ఖర్చు. 10 గోవులుంటే విపరీతమైన ఖర్చు. 50 గోవులుంటే మహా ఖర్చు. 100,000 గోవులు ఉన్న వాళ్ళది ఇక చెప్పవసరంలా. ఆ ఖర్చుని ఎలా తీస్తారు? గోవుకి ఆహారం, దాణాలు, పచ్చగడ్డి, ఎండుగడ్డి పెడితేనే సంతోషంగా ఉండేది. అవునండి? అది పెట్టాలంటే వ్యవస్థ ఉండాలి, ఉండటానికి స్థలం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఖర్చు తీయాలి. ఈ ఖర్చు ఎలా? గోరక్షణ అన్నారు, ఫస్ట్ వచ్చింది అదే గోరక్షణ అన్నారు. ఎలా? మన మనసులో ఉంటే సరిపోదుగా. మనసులో భారతీయులు, ప్రతి హిందువులు, భారతీయులు, మంచివాళ్ళు, గోప్రేమికులు అన్న వాళ్ళ ప్రతి వాళ్ళ మనసులోనూ గోవు ఉంది. ఎక్కడి వరకు ఉందో చెప్పనా? మనకి ఇల్లు కావాల్సి వచ్చినప్పుడు, కారు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు, ఇంట్లో కొడుక్కో కూతురికో అమెరికా వీసా కావాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి రకరకాల కోరికలు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి కాస్త పసుపు రాసి అరటిపండు పెట్టి 2 ప్రదక్షిణాలు చేసి వస్తున్నాం అంతే. అక్కడ వరకే ఉంది మనకి గోవు మీద ప్రేమ. అదే గోవుని లారీల మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నప్పుడు మాత్రం ఏం చేస్తున్నాము అంటే ఇంట్లో దుప్పటి కప్పుని తన్ని పెట్టి పడుకుంటున్నాం. అవునా కాదా? పరిస్థితి అది. మరి అలాంటప్పుడు గోవు సంతోషంగా ఉండాలంటే ఎవరు సంతోషంగా ఉండాలి అంటే గోవుని పెంచేవాడు సంతోషంగా ఉండాలి. అవునా కదా? గోపాలకుడు సంతోషంగా ఉంటే గోవు సంతోషంగా ఉంటుంది. గోపాలకుడు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గోవుని తినేది ఎవరు? అఖ్తరో అలీ అబ్బాస్ అనుకున్నాం. గోవుని అమ్మేది ఎవడు? మన వెంకటేశ్వరరావు, మన సుబ్బారావు. అవునా కదా? అవునా కదండి? గోవుని అఖ్తరో అలీ అబ్బాస్కి ఎవరు అమ్మారు? మన వెంకటేశ్వరరావే అమ్మింది, మన సుబ్బారావే అమ్మింది. ఇక్కడ ఎవరిది తప్పు? తినేవాడిది కాదు తప్పు, అమ్మేవాడిది తప్పు. మరి ఇది తప్పు ఎందుకు అయింది అంటే చేతకానితనమైంది. ఎందుకనంటే అసమర్థత తోడైంది. ఆవు నుంచి ఆదాయం తీయట్లేదు, భారం అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు వీకెండ్ అంటున్నారు, వీకెండ్కి సినిమా అంటున్నారు, వీకెండ్కి రెస్టారెంట్ అంటున్నారు. ఇక్కడేమో ఆవు ఉంది, ఆవుని పాలించాలి, పోషించాలి. సరే నేను కాదు ఒక పాలేరుని పెడదామంటే పాలేరుకి 25,000 కావాలి. 10,000 చేసే రోజులు పోయినాయి. అవునా కదా? 25,000 కావాలి. 25,000 ఆ పాలేరుకి ఇస్తే
ఒక ఆవు మీద నేనేం సంపాదించాలి, 2 ఆవుల మీద నేనేం సంపాదించాలి? నేనే ఒక 25,000 ఉద్యోగం చేస్తే, సంవత్సరం మొత్తం వ్యవసాయం చేస్తే 1 ఎకరం 25,000 రావట్ల పరిస్థితి ఇప్పుడు. అవునా కదా రైతుకి? మరి అలాంటి రైతు 25,000 ఎక్కడ తీసుకురాగలడు? అసమర్థత తోడైంది. పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. వ్యవసాయం గోజాతి ద్వారా జరగట్లేదు, డబ్బాలతోనే జరుగుతుంది. ఒకటి పురుగు మందులు, ఎరువులు డబ్బాలతోనే వస్తున్నాయి, బ్యాగుల్లోనే వస్తున్నాయి. 2 చేసే పనంతా మిషన్లు, ట్రాక్టర్లు చేస్తున్నాయి. సో గోవుకి సంబంధం లేకుండా జరుగుతుంది. మరి గోవుని పెంచుకునే ప్రయోజనం ఏముంది? లేదు అని తెగ నమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి అమ్ముతున్నామో తెలిసినా కూడా కొద్దిగా కళ్ళు మూసుకుని అమ్మేస్తున్నాం అనమాట. ఇలా కళ్ళు మూసుకుని సర్లే కానీ అని అమ్మేస్తున్నాం. అమ్మేది మన వెంకటేశ్వరరావు, మన సుబ్బారావు. తినేది ఎవరైనా ఉండొచ్చు, షేక్ మియా అయి ఉండొచ్చు దుబాయ్లో తినేది, కానీ అమ్మేది మాత్రం మనమే. పాపం మనదే, బాధ్యత మనదే. ఇప్పుడు చెప్పండి, గో ఉత్పత్తులు ఎందుకు తయారు చేయాలి? డబ్బుల కోసం తయారు చేయాలి. ఎవరైనా సరే గో ఉత్పత్తులు తయారు చేస్తుంటే వీడు గోవు పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు రా అని అన్నాడు అంటే లాగి గోపం మీద ఒకటి ఇవ్వండి. లేకపోతే కూర్చోపెట్టి ఈ గోవుకి ఇంత ఖర్చు అవుద్ది, నువ్వేమన్నా ఇస్తావా, నేను అమ్మకుండా ఉంటానని అడగాలి. మీరు 2 మార్గాలే సమాధానం చెప్పడానికి. వదలకూడదు. వదిలితే ఏమవుద్ది? ఆ నింద అలాగే కంటిన్యూ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా పరిచయం చేసుకునేటప్పుడు నేను వ్యాపారస్తుడినే పరిచయం చేసుకుంటా. నేను పరిచయం చేసుకునేటప్పుడు నేను ఎంత సంపాదిస్తున్నానని వ్యాపారస్తుడిగానే నేను మీకు పరిచయం చేసుకున్నాను. నేను గోసేవ చేస్తున్నానని మాత్రం నేను ఎవరికి పరిచయం చేసుకోలేదు. మనం ఎవరు అండి గోసేవ చేసేవాళ్ళం? గోసేవ మహానుభావులు, పూర్వం మహానుభావులు ఉండేవాళ్ళు. మనం ఇప్పుడంతా చేస్తున్నది మన స్వార్థం కోసమే. మనకు మంచి పాలు కావాలి, మంచి నెయ్యి కావాలి, మంచి ఆరోగ్యం కావాలని చేస్తున్న వాళ్ళమే. నిస్వార్థం కాదు, మన స్వార్థం ఉంది. కానీ ఈ స్వార్థంలోనూ ఒక నిస్వార్థం ఉంది. ఏంటి అంటే, ఎలా స్వార్థపడినా గోవు కాపాడబడుతుంది. ఆ స్వార్థం మనకు మంచి చేస్తుంది. అవునా కదా? సంపాదించాలండి. సంపాదించి ఏం చేయాలి? ధర్మం కోసమే ఖర్చు పెడుతున్నాం మనం. సంపాదించడంలో తప్పు లేదు. సంపాదించిన వాడే ఫెయిల్ అయ్యాడు. ఆవుని పెంచి ఆవు పాలు పెతకని వాడే ఫెయిల్ అయ్యాడు. చాలామంది గోశాలల్లో, చాలామంది దేవాలయాల గోశాలల్లో, చాలామంది పెద్ద పెద్ద గోశాలల్లో ఆవు పాలు పెతకటం పాపం అండి అనే ఒక ఇది ఉంది, ఒక ప్రచారం ఉంది, దుష్ప్రచారం అది. అదేంటండి పాపం అండి, ఆవులతో పాలు పిండి మనం వ్యాపారం చేసుకుంటామా, తప్పండి అంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే. మీరు వినాయక చవితి రోజు సెమంతకోపాఖ్యానంలో విన్నారా? శ్రీకృష్ణుడు పాలు పితుకుతుంటేనే చంద్రుడు పాలలో కనపడ్డాడు ఆయనకి. విన్నారా? శ్రీకృష్ణ పరమాత్ముడే పితికి చూపించాడు పాలని. పాలు పితకడం తప్పు కాదు. గోవు విశ్వానికి మాత్రం అని చెప్పాడు ఆయన. కేవలం వత్సకే, దూడకే కాదు, మనందరికి కూడా పాలు ఇవ్వడానికి వచ్చింది ఆవిడ. పాలు పితకడం తప్పు కాదు. పాలు పితుకునోడే పాడయ్యాడు. పాలు పితుకునోడే ఆవును పాడు చేశాడు. మీరు గమనించండి, ఏ దొడ్లో అయితే ఆవులు పాలు పితుకుతారో ఆ దొడ్లో ఆవులు చాలా దృష్టపుష్టంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. ఎక్కడైతే పాలు పితుకరు గోశాలలు ఉన్నాయో అక్కడ చూడండి ఆవులు ఎముకల మీద చర్మం కనపడుతుంది అంతే. ఏ ఆవుకైతే పాలు పితికి వినియోగించుకుంటామో ఆ ఆవే ఆరోగ్యంగా ఉంటుంది. కావాలంటే మీ అందుబాటులో ఉన్న మీ ఊర్లలో అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్ని నేను అడిగిన ప్రశ్నని మీరు అడగండి ఒకసారి. ఇలా కృషి గారు చెప్పారు, ఈ మాట నిజమా కాదా? ఆవు పాలు పితికితేనే ఆరోగ్యంగా ఉంటుంది, పితకపోతే ఆరోగ్యం పాడవద్దని. నిజం. ఆవు పాలు పితకాలి, తీయాలి. సరే, మధ్యాహ్నం పూట మనము వీలున్నప్పుడు పాల గురించి నేను విస్తారంగా చెప్తాను. ఇక్కడ వరకు మీకు బ్రీఫ్గా అసలు మనం ఏంటి అనేది ఒక లక్ష్యం అర్థమైంది. ఇప్పుడు మనం గో ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలి, వాటి జాగ్రత్తలు, వాటి గురించి మనం ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళదాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.